కడప జిల్లాలో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. మొన్న రాజంపేట ఎమ్మెల్యేపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ కూడా పోస్టర్లు అదేవిధంగా గోడపత్రాలు వెలిసినటువంటి నేపథ్యం. తాజాగా కడప జిల్లాలో నలుగురు నేతలపైన కూడా కరపత్రాలు ముద్రించి కలకలాన్ని సృష్టిస్తున్నాయి. కడప నగరంలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఈ కరపత్రాలు వెలుగులోకి వచ్చాయి. అయితే వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ ఒక్కొక్కరి ఎవరైతే కడపకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, అదేవిధంగా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి, కడప నగర మేయర్ సురేష్ బాబులపై ముద్రిస్తూ కూడా ఒక కరపత్రాన్ని వెలుగులోకి వచ్చింది. ఆ కరపత్రం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కూడా వారు ఏమేం చేశారు, మొదటి నుంచి కూడా భూదందాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారు, అవినీతి అక్రమాలకు అదుపు లేకుండా పోయిందన్నటువంటి విషయాలను అందులో పొందుపరుస్తూ కూడా కరపత్రాలను ముద్రించారు. ఈ కరపత్రాల కలకలం అటు అధికార పార్టీ నేతలపైనే ముద్రించి అక్కడ ఉన్నటువంటి మైదానంలో కనిపించడం ఒక రకంగా చర్చకు దారితీసిన పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా గత కొంతకాలంగా ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి అధికార పార్టీ నేతలపైనే కూడా ఈ విధంగా గోడపత్రాలు కావచ్చు, అదేవిధంగా కరపత్రాలు వెలిసినటువంటి పరిస్థితి. ఆ కరపత్రాల్లో కూడా ప్రధానంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ఎవరైతే దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి గతంలో ఏ విధంగా ఉన్నారు, ప్రస్తుతం ఆయన చరిత్ర ఎలా ఉంది, అట్లా ఆ రకంగా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పైన కూడా అదేవిధంగా అదే తరహాలో కూడా కరపత్రాలను ముద్రించడం జరిగింది. అయితే మరోవైపు ఏదైతే దుగ్గాయపల్లి ఆర్టీసీ రీజనల్ చైర్మన్ దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి పైన కూడా ఇదే విధంగా అంటే పూర్తి స్థాయిలో వారు ఏమేం చేశారన్నటువంటి విషయం పైన కూడా స్పష్టం చేస్తూ కూడా ఒక రకంగా కరపత్రాలు వేశారు. అదేవిధంగా కడప నగరానికి సంబంధించిన ప్రధానంగా మేయర్ సురేష్ బాబు పైన కూడా ఈ విధంగా కరపత్రాలు వెలిశాయి. కరపత్రాల కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో కూడా అటు అధికార పార్టీలు అంటే సీఎం సొంత జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం కూడా చర్చకు దారితీసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏది ఏమన్నప్పటికీ కూడా ఈ కరపత్రాల ముద్రణ అనేది గత కొంతకాలంగా కడప జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. అటు రాజంపేటలో కావచ్చు, కడపలో కావచ్చు, ఇలాంటి కరపత్రాలు వెలియడం కూడా ఒక రకంగా ఇది చర్చకు దారితీసిన పరిస్థితి. అదేవిధంగా రాజకీయ నేతల్లో కూడా ఒక రకంగా కలవరాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా వారు అక్రమార్జనే ధ్యేయంగా పెట్టుకొని ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారన్నటువంటి ఆరోపణలో కొందరు ఈ కరపత్రాలను ముద్రించారు. అయితే ఈ పార్టీ నేతలపైన ఏదైతే కరపత్రాల ముద్రణ జరిగిన నేపథ్యంలో కూడా అటు పోలీసులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇది ఎవరి పని అన్నటువంటి విషయంలో కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. అయితే మరోవైపు ఇదే విధంగా ల్యాండ్ సెటిల్మెంట్లు గత కొంతకాలంగా జరుగుతున్న ల్యాండ్ సెటిల్మెంట్ కావచ్చు, అదేవిధంగా భూదందాలు కావచ్చు, మట్టి ఇసుక మాఫియా వంటి వాటిల్లో కూడా ఈ నలుగురు కూడా కీలకంగా ఉన్నారు. ఈ నలుగురు అవినీతికి పాల్పడుతున్నారన్నటువంటి ఆరోపణలు వ్యక్తం చేస్తూ కూడా ఓవైపు కరపత్రాల ముద్రణ కూడా అటు సీఎం సొంత జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం కూడా ఒక రకంగా అటు నేతలకు కూడా తలనొప్పిగా మారిందనే చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ క్రమంలో కూడా అటు నేతలు కూడా వీటిపైన ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో వారిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు సమాచారం.